మే 9 అంటే పక్కాగా కల్కి మూవీ రావాల్సిన రోజు. లాస్ట్ మంత్ దేవరా ఇలానే వస్తానంటూనే రానని తేల్చాడు. ఇప్పుడు కల్కి రావాల్సిన రోజు బాక్స్ ఆఫీస్ సైలెంట్ అయింది. కల్కి వాయిదా వల్ల మే 9న టాలీవుడ్ టాకీస్ మూగబోయింది. ఎన్నో సినిమాల తలరాతలు మార్చిన ఈ ముహూర్తం మొత్తానికి కల్కి రిలీజ్ డేట్ ని కూడా మార్చేసింది. కల్కి మూవీ ఈ రోజు రిలీజ్ అయి ఉండాలి. మే 9th లక్కీ డే అని ఆ రోజునే అశ్విని దత్ కల్కిని విడుదల చేయబోతున్నాడని అన్నారు. కానీ జూన్ 27కి విడుదల తేదీని వాయిదా వేశారు. కలిసొచ్చే ముహూర్తాన్ని వదిలేశారు. మే 9th ముహూర్తానికి చాలా విశిష్టత ఉందంటారు. అశ్విని దత్ నిర్మాతగా తీసిన జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9కే వచ్చి వండర్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ అయింది. చాలాసార్లు తనకి ఈ డేట్ కలిసొచ్చిందనే కల్కిని సేమ్ డేట్కి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఎలక్షన్స్ హడావుడి వల్లే వాయిదాకి మొగ్గు చూపినట్టున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన మహానటి మూవీ కూడా మే 9నే విడుదలైంది. సెన్సేషనల్ హిట్ అయింది. ఇలా ఎన్నిసార్లు కలిసొచ్చిన ముహూర్తం కాబట్టి మే 9కి కల్కి రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పుడు జూన్ 27కి విడుదల వాయిదా వేశారు. ఇండస్ట్రీలో సక్సెస్ తక్కువ కాబట్టి సెంటిమెంట్లు ఎక్కువ అంటారు. కలిసొచ్చిన ముహూర్తాన్ని హీరోలైనా నిర్మాతలైనా కంటిన్యూ చేస్తారంటారు. అలా చూస్తే మే 9న చిరు జగదేక వీరుడు అతిలోక సుందరి కాదు, గ్యాంగ్ లీడర్ కూడా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వెంకటేష్ ప్రేమించుకుందాంరా, కింగ్ నాగార్జున సంతోషం కూడా ఈ రోజే వచ్చి వండర్స్ క్రియేట్ చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి తీసిన మహర్షి మూవీ కూడా మే 9కే వచ్చింది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. మొత్తంగా చాలా మందికి కలిసొచ్చిన మే 9ని ఏడాదంతా మిస్ అయ్యారు. కల్కి దండయాత్ర ఉందనుకుంటే అది కూడా వచ్చే నెలకే వాయిదాతో సరిపెట్టింది. మే 9న థియేటర్స్ లో సౌండ్ తగ్గింది.